తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు. జీవో 97తో డిప్లొమా విద్యార్థులకు లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, ఎంటెక్ చదివే అవకాశాలు దెబ్బతింటాయని స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త విధానం వల్ల సాంకేతిక విద్యా ప్రమాణాలు తగ్గిపోతాయని, తమను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కేవలం శ్రామిక శక్తిగా మార్చే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విద్యార్థులు భారీ ర్యాలీ రాస్తారోకో నిర్వహించగా మహబూబాబాద్లో కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. కలెక్టరేట్ వద్ద విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకుని బయటకు పంపడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు సంగారెడ్డి జిల్లా ఆందోళ్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల వద్ద కూడా విద్యార్థినులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై ధర్నాకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జీవో 97ను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సమస్య పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై ఆందోళనలో విద్యార్థుల నుంచి తహసీల్దార్ వినతి పత్రం స్వీకరించి కలెక్టర్, ప్రభుత్వం, సీఎంఓ దృష్టికి సమస్యను తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ